నటి శ్వేతా బసు ప్రసాద్ తెలుగు సినిమా సెట్లో తన హైట్ కారణంగా వేధింపులకు గురైనట్టు తెలిపింది. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె సహనటుడు పొడవుగా ఉండటంతో చిత్ర బృందం తన ఎత్తు గురించి తరచూ మాట్లాడుతూ ఇబ్బంది పెట్టేవారని చెప్పింది. నటి శ్వేతా బసు ప్రసాద్ 2008లో కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో శ్వేతా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది. రైడ్, కాస్కో, కలవర్ కింగ్, ప్రియుడు, జీనియస్ వంటి అనేక చిత్రాల్లో నటించింది. హిందీ, తమిళ్లో కూడా సినిమాలు చేసింది. చివరగా 2022లో ఇండియన్ లాక్డౌన్ అనే సిరీస్లో కనిపించింది. అయితే తాజాగా బాలీవుడ్ బబుల్ అనే ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో శ్వేత తెలుగు సినిమా సెట్లో తనకు జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తన హైట్ కారణంగా వేధింపులకు గురైనట్టు తెలిపింది. శ్వేత మాట్లాడుతూ, ఓ తెలుగు సినిమా చిత్రీకరణ సమయంలో మూవీ యూనిట్ అంతా ప్రతిరోజు నా ఎత్తును గుర్తు చేసేవారు. ఎందుకంటే హీరో నాకంటే చాలా పొడవుగా ఉండేవాడు. దీంతో ప్రతి సీన్ మార్చేసేవాడు. రీటేక్లు ఇచ్చేవాడు. నాకు నియంత్రణ లేని ఒకదాని గురించి నన్ను పదే పదే అనేవారు. అది జన్యుపరమైంది. దానిని మేనేజ్ చేయలేము. నన్ను నిజంగా వేధించిన ఏకైక సెట్ అదే అంటూ తన అనుభవాన్ని పంచుకుంది. శ్వేత ప్రస్తుతం టీవీ షోలలో సందడి చేస్తూ బిజీగా ఉంది. 11 సంవత్సరాల వయసులో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన శ్వేత మగ్ది అనే చిత్రంతో బాలనటిగా అవార్డు గెలుచుకుంది. ఆ గుర్తింపుతో టెలివిజన్ సిరీస్, సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంది. 2005లో ఇక్బాల్ చిత్రంలో ఖదీజా పాత్రకు ఉత్తమ సహాయ నటిగా 5వ కరాచీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అవార్డును గెలుచుకుంది.